ఉచిత చైర్లో మీ భావాలకు వ్యతిరేకంగా మేము చేయము. కానీ మా చిన్న దీన్ని స్వీకరించాలి. అంటే మా ఇంటికి ఆడపడుచులు తోబుట్టువులు వస్తే ఎలాగొస్తామో అలాగనమాట. హరికృష్ణ గారిని మరి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. I was very much humbled with this. Andarki namaskaram. First of all, I would like to say my heartfelt greetings to each and everyone on the auspicious occasion of International Women's Day. ఒక్కసారి మీ అందరికీ నా తరపున భాషా సాంస్కృతిక శాఖ తరపున అండ్ తెలంగాణ ప్రజలందరి తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ వెరీ బ్లెస్డ్. నిజానికి చెప్పాలంటే ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఈజ్ ఎ ఉమన్. మనం అనుకుంటాం ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో వర్షన్స్ ఉంటాయి 2.0, అంటే ఫస్ట్ 1.0 కంటే అడ్వాన్స్డ్ వెర్షన్ 2.0 ఉంటుంది. సో అట్లాగే మొత్తం మానవ జాతి పరిణామ క్రమంలో ద బెస్ట్ వెర్షన్ అంటూ ఉంటే, ద వర్స్ట్ వెర్షన్ అంటే అంతకుముందున్న ప్రీవియస్ వెర్షన్ అంటే హ్యూమన్ మేల్, అండ్ నెక్స్ట్ వెర్షన్ బెస్ట్ వెర్షన్ అంటూ ఉంటే అది 100% హ్యూమన్ ఫిమేల్, అది 2.0 హ్యూమన్ కైండ్. అంటే హోమోసేపియన్స్ అనుకున్న దానికి 2.0 ఎవరంటే మహిళలే. సో ఎందుకంటే చెప్తాను, ఈ మొత్తం జగతికి, ఈ మొత్తం ప్రపంచానికి, ఈ మొత్తం మానవాళికి, అంటే మానవుడనే కాదు సకల చరాచర సృష్టికి కావాల్సింది ఏంటంటే కొంచెం కరుణ కావాలి, ఇంకొంచెం దయ కావాలి, ఇంకొంచెం సానుభూతి కావాలి, ఇంకొంచెం మానవత్వం కావాలి, అన్నిటినీ మించి క్షమించే గుణం కావాలి, ఓపిక కావాలి, సహనం కావాలి. సో మరి ఈ లక్షణాలన్నీ మానవుడికి అందులో హ్యూమన్ మేల్కి ఉన్నాయా? నెవర్, లేవు. ఉత్తగానే చిరాకు పడతాడు, ఉత్తగానే కోపగించుకుంటాడు, ఎక్కడనో ఆవేశం పెంచుకుంటాడు, ఎందుకు ద్వేషపడతాడో అర్థం కాదు, ఎందుకు అసూయ పడతాడో తెలీదు. సో ఇవన్నీ చాలా పొజెసివ్గా ఉంటాడు. అంటే ఇవన్నీ మనిషి మానవత్వపు అంచులని చేరడానికి, ఒక ట్రాన్సెండెన్స్లోకి వెళ్ళడానికి, ఒక మనిషి అనేవాడు జంతువు నుంచి మానవుడిగా ఎదగడానికి కావాల్సిన లక్షణాలు ఏవి మనిషికి మొదట్లో మానవుడికి లేవు. అంటే మానవుడు అంటే మగాడికి లేవు. సో మరి అవన్నీ కావాలి, అవన్నీ ఇవ్వాలి. ప్రకృతి ఒక అద్భుతం చేసింది. ఏం చేసిందంటే ఏవైతే పురుషుడికి లేవో అవన్నింటినీ, అంటే ద బెస్ట్ వెర్షన్ని తయారు చేస్తూ స్త్రీని ఈ లోకంలోకి తీసుకొచ్చింది. సో అందుకే ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ హ్యూమన్ కైండ్, ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ హోమోసేపియన్స్ ఈజ్ నన్ అదర్ దాన్ ద హ్యూమన్ ఫిమేల్. సో అందుకే మీరందరూ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ ద ఎంటైర్ మానవాళి అంతటికీ ద బెస్ట్ వెర్షన్ అయిన అమ్మలకి, అమ్మాయిలకి,
స్త్రీమూర్తులందరికీ, మహిళామణులందరికీ నా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తూ, ఇక్కడ కూడా అమ్మలు ఉన్నారు చూడండి, ఇక్కడ చిన్న అమ్మాయిలు ఉన్నారు, రేపటి భవిష్యత్తుకు ప్రతీకలు చిన్నారి అమ్మాయిలు ఉన్నారు, వారిని కన్న అమ్మలున్నారు. అలాంటి అమ్మలకి అమ్మలైన వారు ఇక్కడ ఆలూరి అమ్మవారు కూడా ఉన్నారు. సో ఇంతమంది అమ్మతనాల మధ్య ఒక మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం, దాంట్లో నేను భాగస్వామిని కావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో నాకు ఒక నమ్మకం, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సాధించారు అంటే అది 100% అమ్మ దీవెనలే ఉంటాయని నమ్ముతాను నేను కూడా. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఆల్సో నో ఎక్సెప్షన్ ఇన్ దిస్ కేస్. నేను కూడా ఐఎమ్ అన్ ఎక్స్టెన్షన్ టు మై మామ్. మా అమ్మకి నేను కొనసాగింపుని. అంటే ఒక పరంపర, ఇది ఒక పరంపర. అంటే హెరిడిటరీగా అనుకోండి, మీరు DNA పరంగా అనుకోండి, జెనెటిక్గా అనుకోండి, విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద సైన్స్ దట్ ఈస్ అవైలబుల్ విత్ అస్ ఇన్ అవర్ కాంటెంపరీ టైమ్స్. So basing on that also, it is proved the fact that we are all an extension to our ancestors. మనకున్న పూర్వీకులకి మనం కొనసాగింపులమే. సో ఆ కొనసాగింపులం అన్నప్పుడు ఖచ్చితంగా వారి తాలూకు జీవన విలువలు, వారి లక్షణాలు, వారి ఆలోచనలు, వాళ్ళ ధోరణులు, వాళ్ళ సాంస్కృతిక విలువలు, ఇవన్నీ కూడా వాటన్నిటికీ మనం కూడా బాధ్యులుగా ఉంటాము, కొనసాగింపుగా ఉంటాం. ఇది ఒక పరంపర. సో అందుకే ఆ పరంపరకి పునాదులు ఎక్కడున్నాయంటే అమ్మల దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, మీ కళ్ళల్లో ఉన్నాయి, మీ చేతల్లో ఉన్నాయి, మీ కలల్లో ఉన్నాయి, మీ ఆశల్లో ఉన్నాయి, మీ ఆకాంక్షల్లో ఉన్నాయి, మీ పిల్లల్ని పెంచే మీ చేతుల్లో ఉన్నాయి, మీ చేతల్లో ఉన్నాయి. అందుకే ఆల్ ద వరల్డ్ హ్యాస్ బీన్ షేప్డ్ అప్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ ఉమన్. మనం అనుకుంటాం ప్రపంచం అంతా ఎక్కడో ఎవరో తయారు చేశారు, ఏమో తెలియదు. బిగ్ బ్యాంగ్ థియరీయా, ఇంకా సమ్ అదర్ థియరీ, కాస్మోస్ థియరీ, విచ్ ఎవర్ వాట్ ఎవర్ యాజ్ ఫర్ యాజ్ ది ఆస్ట్రానామికల్ సైన్సెస్ ఆర్ కన్సర్న్. బట్ ఐ డూ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద వరల్డ్ దట్ హ్యాస్ బీన్ షేప్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ ఉమన్. ఒక అమ్మ చేతుల్లోంచి మాత్రమే అది షేప్ చేయబడిందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇవన్నీ లక్షణాలు మగాళ్ళకి లేవు. ఒక చిన్న పొరపాటు అయితే ఆ పొరపాటుని అక్కడ బారేసి వెళ్ళిపోతాడు. ఒక మట్టి పాత్రలో మట్టితోని ఏదైనా బొమ్మ చేస్తుంటే అది కరెక్ట్గా కుదరలేదు అనుకో, దాన్ని పారేసి వెళ్ళిపోతాడు మగాడు. కానీ అట్లా కాదు, స్త్రీ ఇంకొంచెం ఓపిక తెచ్చుకుంటుంది, ఇంకొంచెం సహనాన్ని తెచ్చుకుంటుంది, ఇంకొంచెం కళాత్మకతని, ఇంకొంచెం రసాత్మకతని, ఇంకొంచెం సృజనాత్మకతని జోడిస్తుంది. ఇంకొంత సహనంతో దాన్ని కంప్లీట్ చేస్తారు. టాస్క్ షుడ్ బి అకంప్లిష్డ్. ఆ టాస్క్ని అకంప్లిష్ చేయగలిగే జీవన తాత్వికత, ఆ DNA ప్రోగ్రామింగ్ అంతా కూడా లాంగ్వేజ్ ఎవరికి తెలుసు అంటే దట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరికి తెలుసు అంటే మహిళలకు మాత్రమే తెలుసు. సో అలాంటి ఒక అద్భుతం మహిళ. ఇంకొకటి కూడా చెప్తాను, నాకేమనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు ఏదో కంప్యూటర్లో డౌన్లోడ్ చేస్తాం, ఇట్లా కార్డు పెట్టేసి విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద డేటా దట్ ఈస్ దేర్ ఇన్ ద సిస్టమ్ దట్ హ్యాస్ టు బి డౌన్లోడెడ్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఆర్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఉన్నది మన సిస్టంలోకి తీసుకుంటాం. బహుశా దీనికి మూలం ఎక్కడుందని ఆలోచించాను. నీకు ఎక్కడో ప్రాగ్ రూపం ఒకటి ఉంటుంది, ద ప్రిమిటివ్ ఫామ్ ఎక్కడుంది అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది అంబిలికల్ కార్డ్ దగ్గర ఉందని అనిపించింది. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ద అంబిలికల్ కార్డ్ అదే కదా అమ్మకి మనకి మధ్య, అంటే మదర్ బోర్డుకి అక్కడ ఉండే ఎక్స్టర్నల్ డిస్క్కి, లేదా మీరు అనుకుంటున్న సిస్టమ్కి, కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం అనుకుంటున్న IT టెక్నాలజీలో ఉన్నదానికి మనకి ఐటీని అంతా డౌన్లోడ్ చేసే పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ అంబిలికల్ కార్డుతోనే వచ్చింది. సో సరే దాన్ని మనం కట్ చేస్తున్నాం, పుట్టినప్పుడు తీసేస్తున్నాము, అది వేరే విషయం, దట్ ఈస్ అదర్ థింగ్. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీస్ ఏం చెప్తున్నాయంటే అయ్యా నీకు సంబంధించిన ఏ సమస్తమైన వ్యాధులను నివారించగలిగే శక్తిని అమ్మ చిన్న సంక్షిప్త రూపంలో నీకు తయారు చేసి పెట్టిందిరా బాబు అని చెప్తున్నాం. ద స్టెమ్ సెల్ టెక్నాలజీ, స్టెమ్ బ్యాంక్స్ అని పెడుతున్నాం ఇప్పుడు. సో అంటే అమ్మ అన్ని తయారు చేసి పెట్టింది మీకు. అంటే ఒక స్త్రీమూర్తి భవిష్యత్తులో అతను జీవించడానికి కావాల్సిన ఎన్ని ఉన్నాయో, అతనికి లాస్ట్కి జెనెటిక్ డిజార్డర్స్ వచ్చినా వాటిని సెట్ చేయగలిగే యంత్రాంగాన్ని స్టెమ్ సెల్ టెక్నాలజీలో దట్ హ్యాస్ బీన్ మినియేచర్ ఆఫ్ ఆల్ హీలింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టేసింది. సో చూడండి ఎంత అద్భుతం. సేమ్ మళ్ళీ ఆ కార్డుకి ఈ కార్డుకి నాకు పెద్దగా తేడా కనిపించదు. అంటే విచ్ ఎవర్
ఈ అంబిలికల్ కార్డ్ బేస్గానే ఈ కార్డ్ వచ్చిందేమో, అంటే దట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఏమో, అడాప్టేషన్ ఏమో అనిపిస్తుంది. అంటే అడాప్టేషనే కదా. సో దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఒక మనకు కనిపించిన నేచురల్ ప్రాసెస్ని మనం ఆర్టిఫిషియల్ దాంట్లో మనం చేసుకుంటాం. సో అలాగే ఇట్లా ప్రతిదీ ఏది తీసుకున్నా మన జీవితాన్ని పరివేష్టించి ఉండే ప్రతి అంశానికి ఆధారము, దారము, మూలము, పునాది అంతా కూడా అమ్మలే. సో అలాంటి అమ్మలకి ఎన్ని వందనాలు, ఎన్ని దండాలు పెట్టినా కూడా, ఎన్ని శనార్థులు చెప్పినా కూడా తక్కువే. సో అలాంటి అమ్మలందరికీ ప్రతీకగా ఉన్న మహిళ ఎన్నెన్నో అద్భుతాలు చేస్తుంది. సరే, ఎన్నెన్నో ఉన్నాయి సామాజికంగా. మెట్రియార్కల్ సొసైటీ అండ్ సోషియాలజికల్గా మనం చెప్తాం, ఆంథ్రోపాలజికల్ స్టడీస్లో కూడా చెప్తాం. వెన్ వెరీ బిగినింగ్స్లో సొసైటీ అనేది ఫామ్ అయినప్పుడు ఉన్న అద్భుతం ఏంటంటే మెట్రియార్కల్ సొసైటీసే. ఎందుకంటే మగాడికి తనకి కావాలి, మొత్తం సమాజం కావాలి. ఏకాకి జీవనం, ఒంటరిగా వాడు ఎక్కడెక్కడో చెట్టు పుట్ట గుట్ట పట్టుకొని ఎక్కడ ఫ్రూట్ కనబడితే, ఎక్కడ ఆకలి తీర్చగలిగితే అక్కడ తీర్చుకునేవాడు, అంతే తప్ప సామాజిక జీవనం, సాముదాయిక జీవనం, గ్రిగేరియస్ ఇన్స్టింక్ట్ అనేది లేదు. లేని టైంలో, ఆ టైంలో అతను ఒక గ్రూపుగా నివసిస్తూ ఉన్నప్పుడు తను చేయలేని పని ఏంటి? సృష్టి చేయడం. సృష్టించడం అనేది ఎవరు చేస్తున్నారంటే స్త్రీ మాత్రమే చేస్తున్నది కనుక స్త్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, హయ్యర్ ఇంపార్టెన్స్. సో దట్ ఈస్ ద రీజన్ స్త్రీ హ్యాస్ బికమ్ ద డామినెంట్ క్యారెక్టర్ ఇన్ ద సొసైటీ ఇన్ ద వెరీ ప్రిమిటివ్ కమ్యూనిటీస్. మొదటి ఆదిమ సమాజాలలో మొట్టమొదటి ఆధిపత్య ధోరణి ఎవరికి ఇచ్చారంటే మహిళకే ఇచ్చారు. సో అలాంటి మహిళ అప్పుడు, అందుకే మేట్రియార్కల్ సొసైటీస్, మాతృస్వామ్య సమాజాలు అవన్నీ అమ్మని ఆధారంగా చేసుకొని, అమ్మని బేస్గా చేసుకుని ఉండే సమాజాలే. ఆ తర్వాత సరే మగాడు దొంగ కదా, ఏం చేస్తాడు? ఆక్రమించుకోవడం మొదలెట్టాడు. ఆ క్రమంలో పితృస్వామిక సమాజాలు వచ్చాయి. ఇప్పటికీ పితృస్వామిక సమాజ భావజాలమే కొనసాగుతున్న క్రమంలో మళ్ళీ ఒక జెండర్ బయాస్ లేని, జెండర్ ఈక్వాలిటీ ఉన్న, జెండర్ డిఫరెన్స్ని గమనించగలిగిన ఒక కొత్త సమాజం రావాలి, కొత్త ఆలోచన రావాలి అనేది ఈ ప్రస్తుతానికి నడుస్తున్నది. ఆ క్రమంలోనే మనం ఇంటర్నేషనల్ విమెన్స్ డేని చేసుకుంటున్నాం. ఈక్వల్ పే నుంచి మొదలైంది. అది ఎక్కడో ఉద్యమాలు జరిగి, విప్లవాలు జరిగి, మగాళ్ళతో పాటు సమానంగా ఈక్వల్ పే రావాలనే దగ్గర నుంచి మొదలై, కేవలం పే మాత్రమే కాదు, మాకు పర్సెప్షన్లో, విజన్లో, థాట్ ప్రాసెస్లో, ఇంటలెక్చువాలిటీలో అండ్ ఆపర్చునిటీస్లో, ఎంప్లాయ్మెంట్లో, ఇలా అన్ని రంగాలలో కూడా మాకు సమానత్వం ఇంకోరితో సమానత్వం కాదు కానీ డిస్క్రిమినేషన్ లేని వ్యవస్థ కావాలనే ఆలోచనే ఇప్పుడు మనం ఈ విమెన్స్ డేని జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం. సో ఈ క్రమంలో ఈరోజు ఆలూరి అమ్మ వాళ్ళు నాకు చాలా గొప్పగా అనిపించారు. వాసంత సమీరాలు, హేమంత తుషారాలు. అరే మస్తుగా చదువుకున్నాం కదా, ఎంత మంచిగా అనిపిస్తుంది చూడగా. నా కొన్ని పదాలు, కొన్ని భాషల్లో ఉండే కొన్ని పదాలు ఎంత చక్కగా అనిపిస్తాయి అంటే, వాసంత సమీరం అనగానే వసంతంలో వచ్చే ఒక చిరుగాలి అట్లా పైర్ల మీద నుంచి, పంట పొలాల పైనుంచి చల్లగా, నెమ్మదిగా, మెల్లగా అలా 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 వచ్చి చిరుచెంప పైన చిన్నగా స్పృశిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో, అలాంటి అనుభూతిని కవిత్వంలో, అక్షరంలో, సాహిత్యంలో చెప్పిన మహనీయ కవులు ఉన్నారు. అదొకటి. తర్వాత హేమంత తుషారాలు. హేమంత కాలంలో తుషారం అంటే చిరు చినుకులు, చిరు బిందువులు. ఒక బిందువు, ఒక నీటి బిందువు ఎక్కంచి వస్తుంది తెలుసా? ఆకాశం నుంచి, మేఘం నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి, అంటే 2000 మీటర్ల ఎత్తు నుంచి పై నుంచి అత్యంత వేగంగా ఎంత వచ్చేసి నేల తల్లిని ఇట్లా ముద్దాడుతుంది. ఆ ముద్దాడుతున్న క్రమంలో ఆ గడ్డి పరక ఎక్కడో ఉంటుంది. ఆ గడ్డి పరక పైన ఇలా వచ్చేసి అంత వేగంగా వచ్చేసి ఆ గడ్డి పరక మీద పడితే గడ్డి పరక ఏం చేస్తుంది? అది స్టాటిస్టికల్ దాది ఉంటుంది, దాని ఏమంటారు, మన ఎలాస్టికల్ ఎంబ్లెమ్ ఉంటుంది. చెట్టుకేమో ఇట్లా స్ట్రాంగ్ ఉంటుంది, చెట్టు పెద్ద చెట్టు. కానీ గడ్డి పరక ఎట్లా ఉంటుందంటే ఇలా వంగి ఇలా మళ్ళీ లేస్తుంది. చూడండి, అంటే గడ్డి పరక, అందుకే సునామీలలో చెట్లు కూలిపోతాయి, భవనాలు కూలిపోతాయి, కానీ గడ్డి పరకలకు ఏం కాదు బాస్. అంటే గడ్డి పరకలకు ఉండే ఆ నమ్యత, దట్ ఫ్లెక్సిబిలిటీ. సునామీలో మొత్తం కూలిపోతాయి, మొత్తం కూకటి వేళ్ళతో సహా కూలిపోతాయి. పెద్దవి అనుకున్నవి, అత్యంత అద్భుతమైన అనుకున్నవి, పెద్ద వేళ్ళూనుకుని ఉన్నాయి, ఇక దాన్ని కదల్చడం ఎవరి వల్ల కాదనుకున్నవి సైతం సునామీలో కొట్టుకుపోతాయి. బట్
గడ్డి పరక మాత్రం ఇట్లుంటుంది, మళ్ళీ ఇట్లా లేస్తుంది అంతే. ఆ కొద్ది క్షణాలు మాత్రమే ఇట్లా వంగుతుంది అంతే, మళ్ళీ లేస్తుంది అంతే. సో అలాంటి నమ్యత, దట్ ఫ్లెక్సిబిలిటీ, దట్ కంపేటబిలిటీ, దట్ అడాప్టబిలిటీ అని ఉంటుంది చూసారా, ఆ తుషారం ఇలా వచ్చేసి అలా పడిపోతుంది. ఇంకొక తుషారం ఎలా ఉంటుందంటే, తెల్లవారి మీరు లేచేసరికి, శీతాకాలం అంటే హేమంతకాలంలో తెల్లవారి లేచేసరికి మీ ఇంటి ముందర ఉండే ఆ చెట్ల ఆకుల పైన మంచు బిందువులు కనిపిస్తాయి. ఇట్లా ఉంటే ఆకుల మీద అటు ఇటు దొర్లుతూ కనిపిస్తుంది. అది అంటే పూర్తిగా ఆకులోకి చొచ్చుకుపోదు, అలా ఉండి ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా అలా ఉంటుంది. సో ఇంతటి లాలిత్యము, ఇంతటి సౌకుమార్యము, ఇంతటి సౌజన్యము, ఇంతటి కాల్పనికత, ఇంతటి సృజనాత్మకత. సో ఇది కవిత్వానికి మాత్రమే సాధ్యం. సో ఇది కవిత్వం, సరే కవిత్వం రాశారు, ఊహిస్తారు, కవులు చేసే పనే ఊహ, ఇమాజినేషన్, క్రియేటివిటీ. దే కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. మనం చూస్తున్న ప్రపంచాన్నే, మనం ఉంటున్న ప్రపంచాన్నే సరికొత్తగా మనకు తెలియని కొత్త కోణంలోంచి చూపించగలగడమే కవిత్వం యొక్క పని, సాహితీవేత్త పని, సృజనాత్మక వ్యక్తి యొక్క చేసే పని. కానీ కొందరు ఉంటారు, సరే ఆయన కవిత్వం రాశాడు అయిపోయింది, శ్రీశ్రీ గారు రాశారు అయిపోయింది, కానీ దాన్ని ఆ భావనను తీసుకొని, ఆ ఆలోచనను తీసుకొని తన సృష్టికి ఇవ్వాలి అనుకోవడం అనే ఒక భావన, ఇది గొప్ప భావన. అమ్మ మీరు ఆ పని చేశారు. శ్రీశ్రీ గారి పైన ఇష్టం ఉండడం, శ్రీశ్రీ గారి కవిత్వం పైన ఇష్టం ఉండడం అంటే దట్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ ది రివల్యూషనరీ ఖడ్గ సృష్టి, లేకపోతే ఇంకేదో వస్తున్నాయి పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులారా ఏడవకండి, ఇది ఓకే, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, ఇదొకటి. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, అదొక విధానం. సో ఇవన్నీ ఒకవైపు అయితే, శ్రీశ్రీలో ఉండే లాలిత్యాన్ని తీసుకోవడం, ఒక జంఖారాన్ని, జంజామారుతాన్ని ఒకవైపు అయితే, మరొక వైపు చిన్న పిల్లగాలిని తీసుకోవడం, ఒక సమీరాన్ని తీసుకోవడం, వాటిని తీసుకొని తన కూతుర్లకి ఇద్దరికి ఆ పేర్లు పెట్టడం అని ఉన్న చూసినలా, ఇది కేక. నిజంగా చాలా గ్రేట్ అమ్మ. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ తుషార గారికి అండ్ సమీర గారు ఇక్కడ ఉన్నా లేకపోయినా, సరే సర్జరీ ఉందని వెళ్ళిపోయారు, బట్ వారిద్దరికీ కూడా ఇదే సందర్భంలో నిజంగా ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ నమస్కార్స్ ఆల్సో. సో ఇంకొక విషయం ఏంటంటే, సాహిత్యంలో, సినిమాల్లో లేదా సామాజిక వ్యవస్థలో, సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక చారిత్రక నేపథ్యాలలోంచి జరిగే మొత్తం వ్యవస్థలో, వేర్ ఈజ్ ఎ ఉమన్, వేర్ కెన్ వీ ఫైండ్ ఎ ఉమన్? మనం ఎక్కడ చూస్తాము, ఎక్కడున్నారంటే అంతటా ఉన్నారు, కాకపోతే కొంత ఉంది, అవన్నీ ఉన్నాయి, ఇదంతా. బట్ సాహిత్యంలో, కవిత్వంలో కూడా స్త్రీని చాలా గొప్పగా కీర్తించిన సందర్భాలు ఉన్నాయి. స్త్రీల తరపున చలము లాంటి వాళ్ళు వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకొని వారి వేదనని, రోదనని, కష్టాలని, కన్నీళ్ళని, దుఃఖాలని, అణిచివేతని, బాధని, సమస్యలని, సవాళ్ళని అన్నిటినీ కూడా కథల రూపంలో, సాహిత్యం రూపంలో, ఆలోచనల రూపంలో, వ్యాసాల రూపంలో, పరిష్కారాల రూపంలో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రంగనాయకమ్మ గారు ఉన్నారు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు. సో ఇక్కడ గమ్మత్తు అనే విషయం ఏంటంటే, ఒకరేమో సంప్రదాయం వైపు నుంచి చెప్తే, ఒకరేమో ఆధునికత వైపు నుంచి, నవీన ధోరణుల నుంచి, కొత్త ఆలోచనల వైపు నుంచి చెప్పారు. చలం లాంటి వారేమో స్త్రీ స్వేచ్ఛ వైపు నుంచి చెప్తే, విశ్వనాథ సత్యనారాయణ లాంటి వారు సంప్రదాయం ఏలుబడిలో, సంప్రదాయపు నీడ కింద ఉండే స్త్రీ స్వేచ్ఛ గురించి చెప్పారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత, ఈనాటి తరం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఓల్గా లాంటి వాళ్ళు స్వేచ్ఛ అనే నవల రాశారు. అలాగే మన శ్రీదేవి కాలాతీత వ్యక్తులు అని ఒక నవల రాసింది. సో ఇలా స్త్రీకి సంబంధించిన పర్స్పెక్టివ్ని తెలుగు సాహిత్యంలో చాలా అద్భుతంగా రాసుకుంటూ వచ్చారు. అలెగ్జాండర్ కొల్లంటాయ్ అంటమే 3 తరాలు, 3 జనరేషన్స్లో ఉండే ఉమెన్లో జరుగుతున్న పరిణామాలని, స్వేచ్ఛ తాలూకు వ్యవస్థని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో అలాగే మాయా ఏంజిలో అనే ఒక అద్భుతమైన కవయిత్రి ఉంది. ఆమె ఒక అద్భుతమైన కవిత చెప్తుంది, స్టిల్ ఐ రైజ్ అని. అయ్యా నువ్వు నాకు సంప్రదాయం పేరుతో, కట్టుబాట్ల పేరుతో, ఆచారాల పేరుతో నన్ను అణిచివేస్తావు, తొక్కివేస్తావు, నలిపివేస్తావు, కాలి కింద పెడతావు,
ఏమైనా పొరపాటున నేను తలెత్తి చూసేసరికి నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అమ్మాయి ఇవి చేయకూడదు అని నా సంకెళ్ళు వేస్తావు, శృంఖలాబద్ధం చేస్తావు, గదిలో బంధిస్తావు, పరదా అంటావు, ఘోష అంటావు, నాకు అన్నీ ఎక్కడెక్కడో బంధనాలు పెడతావు. ఇన్ని పెట్టినా స్టిల్ ఐ రైజ్. నేను ఎగుస్తాను, ఎగిసి లేస్తాను, తలెత్తుకొని తిరుగుతాను, ఆత్మగౌరవంతో బతుకుతాను, నా అస్తిత్వాన్ని ప్రదర్శిస్తాను, ప్రకటిస్తాను, ఈ ప్రపంచానికి స్త్రీత్వం తాలూకు ఔన్నత్యాన్ని చూపిస్తాను అని చెప్తుంది. సో ఇలా మాయా యాంజిలో ఒకరు ఒక స్టైల్లో చెప్పారు. అయితే వన్స్ అపాన్ అ టైం ఎట్లా ఉండిందంటే మొదట్లో స్త్రీల సమస్యలని పురుషులే చెప్పడం ఉండింది. కానీ తర్వాత వచ్చిన తర్వాత నా గోస నేనే చెప్పాలి కదా, నా బాధ నేనే చెప్పాలి. నువ్వెంత తీసుకున్నా, నువ్వెంత నన్ను అర్థం చేసుకున్నా నా బాధ నాది తప్ప నా బాధ నీది పూర్తి కాదు. తదనుభూతి ఉండొచ్చు, ఎంపతి ఉండొచ్చు, సింపతి ఉండొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ నాది కదా. మై ఎక్స్పీరియన్స్ కెనాట్ బి షేర్డ్ విత్ ఎనీవన్. ఎవ్రీథింగ్ కెన్ బి షేర్డ్, నాలెడ్జ్ కెన్ బి షేర్డ్, ప్రాపర్టీ కెన్ బి షేర్డ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆల్సో కెన్ బి షేర్డ్. మీరు అనుకుంటున్న భూమిని కూడా పంచుకోవచ్చు, సముద్రాన్ని పంచుకోవచ్చు, ఆకాశాన్ని కూడా పంచుకోవచ్చు, కానీ అనుభవాన్ని పంచుకోలేము. నా బాధ నాదే, నా బాధ నేనే పడతాను. ఆపరేషన్కి వెళ్ళే ముందర నాకే ఎందుకు ఇస్తారు అనస్థీషియా? అంతే కదా. లేదు వేరే ఆయనకి ఇవ్వచ్చు కదా, వాళ్ళ హస్బెండ్కి ఇవ్వచ్చు కదా, అనస్థీషియా ఆయనకి ఇవ్వచ్చు కదా. ఇఫ్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్, ఇఫ్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు బి ఫెల్ట్ బై సమ్ అదర్ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ హజ్, ప్రాక్సీ ఎవరైనా ఉంటే ఆఖరికి ఎగ్జామ్ అయినా నీ బదులు ఇంకెవరైనా రాయొచ్చు. కానీ అనుభూతిని మాత్రం నువ్వు మాత్రమే అనుభవించాలి. ఇంకెవరు దానికి నో డూప్లికేట్, నో ప్రాక్సీ, ఇంకెవరు నో ఆల్టర్నేటివ్, నో సబ్స్టిట్యూట్, సింగిల్ బ్రీడ్ అంతే. ఏదో భానుమతి మొన్న ఫిదా సినిమాలో చెప్తుంది కదా, ఆమె భానుమతి సింగిల్ బ్రీడ్ అంతే, ఇక అంతే, ఒక సింగిల్ పీస్ అంతే, ఇంకెవరు ఉండరు, ఇంకెవరు దానికి కారు కూడా. సో అలాంటప్పుడు అందుకే మన బాధని మనం చెప్పాలి, మన గోసని మనం చెప్పాలి, మన వేదనని మనం చెప్పాలి. అందుకే పైటలు తగలేయండి అని మొదలైంది. పైటను కూడా, ఈ పైట నాకు అడ్డమైతుంది, అసలు ఈ పైటని మీరేదో పెద్ద చెప్తాను కానీ ఎంత అడ్డం చెప్పండి. అరే నేను బస్సు ఎక్కాలి, వెనకట్లెక్క లేను కదా. ఇప్పుడు స్త్రీ అనటం వెనకట్లెక్క వంటింట్లో ఉండి పంట చేసుకుంటూ ఈ కొంగుని ఇలా పెట్టుకుని అవసరమైతే చెమట వస్తే తుడుచుకోవడానికి కొంగు చాలా ఉపయోగపడ్డది వంట చేస్తున్నప్పుడు. బట్ నౌ-ఎ-డేస్ ద మోడర్న్ లేడీ, ఈ మోడర్న్ ఉమెన్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్. షీ హ్యాస్ టు పెర్ఫార్మ్ మెనీ అదర్ డ్యూటీస్. షీ హ్యాస్ టు fly the she has to play the role of a pilot and fly the aeroplane. ఇవన్నీ చేయాలి. లేకపోతే మొత్తం వెళ్ళాలి, మొత్తం సముద్రంలో వెళ్ళాలి నేవీలో. సో మరి అలాంటప్పుడు ఈ పైట నువ్వు సంప్రదాయం అనే పేరు పెట్టి చీరలో ఉంటేనే సౌందర్యం ఉంటుంది, చీరలో ఉంటేనే స్త్రీత్వం ఉంటుంది అని ఈ ముచ్చట్లన్నీ పెట్టి, కవిత్వాలని పెట్టి, సాహిత్యాలతో చంపేస్తే అయ్యా నాకు ఇది ప్రతి చోట నాకు అడ్డమవుతుందిరా బాబు వెర్రోడా. అవును కదా, ఎంత అడ్డమవుతుంది చెప్పండి. అందుకని పైటలు తగలేయండి అని అంది ఆమె. అందుకని పైటను తగలేద్దాం. ఈ పైట ఒక్కటి దీని ఎంకమ్మా, దీని ఒక్కదాన్ని కట్ చేస్తే, దీన్ని ఒకటి కాల్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఫైన్, వెరీ కంఫర్టబుల్. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్. అండ్ ఇంకొకటి అంటారు, ఇంకోటి చాలా గొప్పగా, ఎంత అంటే మన కవులు ఆడాలని ఎంత పొగిడారో, ఎంత గొప్పగా చెప్పారో అంత దుర్మార్గం చేశారు. నేను కూడా. సో ఏం చేశారంటే, అరే మాతృత్వం గొప్పది, అబ్బా అమ్మతనం, సుత్తి చెప్పిండ్రు, మస్తు చెప్పిండ్రు, కథ కితకితలు దాని గురించి అంత చెప్పి, ఈ ఆడజన్మకు సార్థకత అంత పాటలు కూడా, సినిమా పాటలు కూడా మస్తు వచ్చినాయి. ఇక నువ్వు తల్లి కాకపోతే ఇక నీ బతికే లేదన్నట్టు ఏమేమో కితకితలు అన్ని పెట్టిండ్రు. కానీ నిజంగా ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత పెయిన్. లేబర్ రూమ్ అనే కవితలో రాస్తుంది ఒక ఆమె. లేబర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత వేదన ఏమైనా ఉంటే అక్కడనే ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మీరందరూ అనుభవంలో ఉన్నవాళ్ళే. నేను ఎంత చెప్పినా ఏదో ప్రేక్షకుడిని అక్కడ క్రికెట్లో గ్యాలరీలో ఉండి మాట్లాడే ముచ్చట రన్నింగ్ కామెంటరీ నాది. నేను కామెంటరీ చెప్తారు కదా, కామెంటరీ చెప్పినంత మాత్రాన దట్ డస్ నాట్ మీన్ దట్ ఐ కెన్ ప్లే ద క్రికెట్. సో అలాంటిది కాదు. స్టేట్మెంట్ ఇవ్వడం, కామెంట్ చేయడం ఇది వేరు. బట్ ద ఒరిజినల్ పెయిన్ ఎంతంటే దానికి ఒక సైకలాజికల్గా కూడా స్టడీ చేశారు. ఎంత స్టడీ చేశారంటే స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంటుంది అన్నప్పుడు, తనకు దగ్గరి వాళ్ళు ఆత్మీయులు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ 120 లెవెల్స్ ఉంటాయి అనేది దానికి ఒక లెక్క. ఎందుకంటే ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ సైకాలజీ, ఐ నో ప్రెటీ వెల్ హౌ ద సైకలాజికల్ టెండెన్సీస్ దట్ కెన్ బి టేకెన్ ప్లేస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో అది చెప్పారు. కానీ వాటికంటే కూడా
బొక్కలన్నీ, శరీరంలోని ఎముకలన్నీ, అస్థిపంజరం అంతా ఒక్కసారి విరిగితే ఎలా ఉంటుందో, దాని ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో అంత ఇంటెన్సిటీ ఒక్క లేబర్ పెయిన్లో ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, మాతృత్వం అంతా మనం అనుకున్నంత ఫ్యాన్సీయా? చూడండి, అంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యాస్ బీన్ మేడ్ అస్ మైండ్. మన మైండ్ని ఇవన్నీ ప్రభావితం చేశారు. సరే, గొప్పదే, సృష్టించడం అనేది గొప్ప విషయమే. కానీ కవిత్వంలో, సాహిత్యంలో ఎట్లా చెప్పారంటే ఓ అమ్మతనం గిమ్మతనం అని చెప్పారు. కానీ చివరికి ఈ విషయాన్ని కూడా మోడర్న్ టైమ్స్లో కవితల్లో చెప్పారు. అయ్యా, నీ సుత్తి కోసమని, నీ గొప్పతనం కోసమని మమ్మల్ని సావగొట్టకురా బాబు, ఇవన్నీ వద్దు మాకు, మేముగా ఉంటాం, మా దుఃఖం మాది, మా వేదన మాది, బస్ ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడతామో అది. ఇంకొక థర్డ్ ఇష్యూ చెప్తాను, అంటే ఏమనుకోదు, నాకు కూడా 3 చెల్లెలు ఉన్నారు. మెన్స్ట్రువల్ సైకిల్ ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత ఇబ్బందులు అవుతాయి. అరే, ఇది సెపరేట్ వ్యవస్థ. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. అరే, ఇద్దరు గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళయ్యా వీళ్ళు ఒక్క పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆ పక్క ఇల్లు. మనం ఉత్తగానే అంటున్నాం, ఒక వేరే సంస్కృతి నుంచి వచ్చిన అమ్మాయి ఇంకొక సంస్కృతి నుంచి వచ్చిన అబ్బాయితో కలిసిపోయి సహజీవనం చేయడం, పెళ్లి పేరుతో చేయడం అనేది చాలా కష్టం అని చెప్తున్నాం. అరే, ఈ యొక్క పక్కింటి నుంచో, పక్క ఊరు నుంచో, పక్క దేశం నుంచో వచ్చింది కాదు, ఇది పక్క గ్రహాల నుంచే వచ్చినట్టు వాళ్ళు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. వీనస్ అది ఒక పుస్తకం కూడా ఉంది. సో అది వీనస్ నుంచి వచ్చినట్టు. వీనస్ అనేది సెపరేట్ గ్రహం, దానికంటూ భౌగోళిక ధర్మాలు వేరు, రసాయనిక ధర్మాలు వేరు, శారీరక ధర్మాలు వేరు. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది అదర్ వన్. కానీ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవనం చేస్తున్నప్పుడు వీరి మధ్య ఉండే ఒక అద్భుతం ఏంటంటే, ఏం జరుగుతోంది అన్నప్పుడు ఒక్క ప్రేమ జరుగుతుంది. ప్రేమించడం అనే వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఆ ప్రేమించడమే ద ఆర్ట్ ఆఫ్ లవింగ్. ఆ ఆర్ట్ ఆఫ్ లవింగ్నే మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నాం. ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్నే ఇక్కడున్న పెద్ద మనిషి అంతా చెప్పుకుంటూ వచ్చింది. మీరు ప్రేమించండి, అదే జీవన విధానం. ఎవరిని ప్రేమిస్తారు? మనుషుల్ని మాత్రమే కాదు. ప్రేమించడం అంటే మనం ఏదో డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ ద డెఫినేషన్ టు ఏదో మ్యాన్ టు ఉమన్, ఉమన్ టు మ్యాన్ అనే కాదు. అది విస్తృతమైన భావన. అది మీ ఇష్టమైన ఒక విషయాన్ని ప్రేమించండి, ఒక సబ్జెక్టుని ప్రేమించండి, ఒక కవిత్వాన్ని, సాహిత్యాన్ని, సంగీతాన్ని, నృత్యాన్ని, నాట్యాన్ని, లేదా మీకు ఇష్టమైన సబ్జెక్టుని. మ్యాథ్స్ మీకు ఇష్టం, మ్యాథ్స్ని ప్రేమించాలి, అది కూడా ప్రేమనే. ఫాల్ ఇన్ లవ్ విత్ మ్యాథ్స్, విత్ ద నెంబర్స్, అండ్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ ల్యాబొరేటరీ వైల్ యు ఆర్ మేకింగ్ సర్టన్ ఎక్స్పెరిమెంట్స్. దాంట్లోంచి H2SO4లోంచి చేస్తే ఆక్సిజన్ వచ్చే ఒక ప్రయోగం ఉంటుంది. ఆ ప్రయోగాన్ని మీరు ఆనందిస్తారు, అనుభూతి చెందుతారు, ఇష్టపడతారు. అలాగే ఎనీథింగ్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ యు లవ్, దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. అలాగే ప్రేమలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే క్షమించగలగడం. ప్రేమలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తను మైనస్ అయ్యి, తను జీరో అయి, ఎదుటివారే కంప్లీట్ కావడం, ఎదుటి వారిలో కంప్లీట్నెస్ని వెతుక్కోవడం, సరెండర్ అవ్వడమే ప్రేమ. శ్రీ రవిశంకర్ గారు చెప్తారు, అద్భుతమైన సుదర్శన క్రియ, ఇవన్నీ మీరు చేస్తుంటారు. సుదర్శన క్రియ, నాకు ఆ పేరు ఎంత నచ్చుతుందో. దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ వర్డ్. అంటే ఆయన పేర్లను కూడా చాలా జాగ్రత్తగా పెట్టాడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎంత చక్కగా అనిపిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, అరే జీవించడం కూడా ఒక కళే. మనం అనుకుంటాం ఏదో ఇది బొమ్మలు వేయడమే కళ, పాటలు పాడడమే కళ, లేదా ఇంకేదో కళ. కాదు, ఆఖరికి జీవించడం కూడా కళే. జీవించడం కూడా రసాత్మకంగా జీవించడం, ఒక సౌందర్యాత్మకంగా జీవించడం, ఈస్థెటిక్స్గా జీవించడం, ఆర్టిస్టిక్గా జీవించడం. సో అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, ఒక మంచి క్రియ. మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సాధ్యం ఎప్పుడవుతుంది అన్నప్పుడు సుదర్శన క్రియ ద్వారా అవుతుంది. సుదర్శన క్రియ అంటే ఆ సుదర్శన క్రియ, ఎంత అద్భుతమైన పదాలు. దర్శనం, చూడ్డం అంటే కేవలం మన విజన్తో కాదు, 2 కళ్ళు రెటీనాల్లోంచి కనిపించే ప్రతిబింబాల్లోంచి చూడడం కాదు. ఈ రెటీనాల్లోంచి పడ్డ ప్రతిబింబం, తిరగబడి ప్రతిబింబం మళ్ళీ ఆక్సిపైటల్లో, బ్రెయిన్లో ఉండే ఆక్సిపైటల్ లోపుకి వెళ్ళి అక్కడ ప్రాసెసింగ్ అయ్యి, సెకండ్లో 1000 వంతుల ప్రాసెసింగ్ అయ్యి మిమ్మల్ని గమనించి గుర్తించి ఇగో ఇది అని చెప్పడం కాదు. అది హృదయంలోకి వెళ్ళి హృదయంలోంచి ఒక తాత్విక దార్శనికత కలగడం, ఒక పర్స్పెక్టివ్లోంచి చూడడం, ఒక విశ్వజనీన భావనలోంచి ప్రపంచాన్ని, జనాలని, మనుషులని వీక్షించడం.
అది ఆ దర్శనం. ఆ దర్శనంలో దర్శనం ఎలాంటి దర్శనం కావాలి? అది సుదర్శనం కావాలి. సుదర్శనం అంటే మంచి ఆలోచన, మంచి భావన, మంచి థాట్ ప్రాసెస్తో ఉండడం కావాలి. సో అలాంటి సుదర్శనం. ఈ సుదర్శనం మరి ఎట్లా చేయాలంటే అదొక క్రియ, అది పనిలో కనిపించాలి, మీ జీవన విధానంలో భాగం కావాలి అని చెబుతూ దానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ని, కొన్ని వ్యవస్థలన్నిటిని కూడా వారు బోధిస్తారు. దాన్ని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా జీవితంలో ఎంతో ప్రశాంతంగా, ఎంతో గొప్పగా, సమున్నతమైన మానవీయ విలువలతో బ్రతుకుతూ వస్తున్నారు. సో ఇదంతా కూడా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతటికీ సందర్భము, మూలాలు అన్నీ కూడా ఎక్కడున్నాయంటే స్త్రీత్వంలో ఉన్నాయి, స్త్రీ జీవన విధానంలో ఉన్నాయి, స్త్రీ తాలూకు ఆ ఔన్నత్యంలో ఉన్నాయి, మానవత్వంలో ఉన్నాయి. ఆ దయ, జాలి, సానుభూతి, కరుణ, ప్రేమ, సహనం, ఇవన్నీ ఏవైతే స్త్రీత్వం అనుకుంటున్నామో ఆ స్త్రీత్వంలోంచి వచ్చిన ఒక మానవీయ విలువలు, ఒక మానవత్వ పరాకాష్ఠలు. సో ఇంకొక విషయం చెప్తాను. మనకు త్రిమూర్తులు ఉన్నారు, సృష్టి, స్థితి, లయకారులు. మరి వాళ్ళ కౌంటర్ పార్ట్స్ ఉన్నారు కదా. వాళ్ళ కౌంటర్ పార్ట్స్ ఎవరు? ఒకరేమో సరస్వతి, మరొకరు లక్ష్మీదేవి, ఇంకొకరు పార్వతీదేవి. పర్ఫెక్ట్, అంటే మంచి కరెక్ట్ ఫాలో అవుతున్నారు మీరు. టెస్టింగ్ అన్నట్టు, అది వింటున్నారా లేదా, ఎంతవరకు వింటున్నారు? సో అయితే పార్వతి, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్కి అద్భుతమైన ప్రతీకలు. సరస్వతీదేవి విద్యకి, విజ్ఞానానికి, జ్ఞానానికి, సృష్టికి, రచనలకి, సౌందర్యాత్మకతకి, కళాత్మక వ్యవస్థకి అంతటికి ప్రతీక ఆమె. లక్ష్మి సౌందర్యానికి, అద్భుతమైన సౌందర్యం, సౌందర్య రాశి ఆమె. లక్ష్మి అంటేనే సౌందర్య రాశి. సో అద్భుతమైన సౌందర్యానికి ఆమె ఒక ప్రతీక. నిండుదనానికి, ఒక సంపన్నతకి, సుసంపన్నతకి, మనలో ఉండే అఫ్లూయెన్స్కి ఆమె ప్రతీక. బట్ పార్వతి పర్వతం లాంటిది. అంటే పర్వతం ఏ గాలి దుమారం వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ వరదలు వచ్చినా స్థిరంగా, నిశ్చలంగా, కదలకుండా ఒక లక్ష్యంతో ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ స్థిరత్వానికి ఆ ప్రతీక పార్వతీదేవి. అరే అంటే మనుషుల్లో ఉండాల్సిన, అంటే ఒక స్త్రీలో లేదా మనుషుల్లో ఉండాల్సిన 3 గుణాలకి ఈ ముగ్గురు త్రిమూర్తినులు అద్భుతమైన ప్రతీకలు. అంటే చూడండి ఒకసారి ఎట్లుండాలంటే, ఒక స్త్రీ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ సరస్వతిలాగా ఉండాలి. అంటే అవసరమైతే ఒక పాట పాడాలి. అమ్మ పాట పాడుతుంది కదా, లాలి పాటలు ఎన్ని పాడుతుంది, చందమామ రావే, చాబిల్లి రావే నుంచి మొదలుకొని అన్ని పాటలు. మనకు తెలిసిన మొట్టమొదటి సింగర్, మొట్టమొదటి లతా మంగేష్కర్, మొట్టమొదటి ఆశా భోంస్లే, మొట్టమొదటి సుశీల, మొట్టమొదటి జానకి ఎవరంటే అమ్మనే. మాకైతే మరి మీ అందరికీ అవునో కాదో నాకు తెలియదు, నాకు మాత్రం మా అమ్మనే. సరే ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు పాటలు వినిపిస్తున్నాం కదా, ఈ సాఫ్ట్ దీంట్లో రైమ్స్ ఈ యూట్యూబ్లో వినిపిస్తున్నాం కనుక మన ప్లేస్ని టెక్నాలజీతో భర్తీ చేస్తున్నాం. కానీ ప్లీజ్ డోంట్ డూ దట్. అవసరం మీకు పాట రాకపోని, మీకు రాగాలు అక్కర్లే, స్వరాలు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. కర్ణాటక సంగీతంలో మాస్టర్ డిగ్రీ అక్కర్లేదు, హిందుస్థానీ సంగీతంలో మీరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీ పాట మీరు పాడండి, మీ గొంతుని మీ పాపకి, మీ బాబుకి పరిచయం చేయండి. ఆ గొంతుతోనే వారు చాలా అద్భుతాలు చేస్తారు. సో అందుకని సరస్వతి షీ ఈజ్ ఎ సరస్వతి. అండ్ దెన్ లక్ష్మి, ఖచ్చితంగా ఆమె అందగత్తె, డౌటే లేదు. అరే అమ్మను మించిన అందగత్తె ఎవరుంటారా ఈ ప్రపంచంలో? ద గ్రేటెస్ట్ బ్యూటీ ఆన్ ది ఎర్త్ ఎవరన్నా అంటే, ఒకసారి ఒక ప్రశ్నలో అడిగితే ఒక ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్ అవుతుంది. అంటే బ్యూటీ పేజీ అంటాం కదా మనం. బ్యూటీ పేజీ అంటలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఇవన్నీ జరుగుతాయి కదా. జరిగితే నీకు నీ దృష్టిలో అందమైన వ్యక్తి ఎవరు, నువ్వు చూసిన, నీ జీవితంలో నువ్వు చూసిన అందమైన వ్యక్తి ఎవరు అని ఒక ఆమెను అడిగాను. ఆమె ఎవరో నేను చెప్తా తర్వాత. అడిగితే ఆమె చెప్పింది, జనరల్గా ఏంటంటే నేనే అందగత్తే అనుకుంటారు. అది ఉండాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్లో అడిగే ప్రశ్నలు అన్నింటిలో ఎట్లుంటుందంటే, నేను ఆయన వదులుకోను, నేనే గెలుస్తా అంటాడు. అంటే నేను ఫస్ట్ నేను చూసుకున్న తర్వాతనే మిగతా వాడు తెలుసు. అంటే కాలం ఆలోచన ధోరణి అట్లుంది. కానీ ఆమె ఏమందంటే, నేను చూసిన అత్యంత అద్భుతమైన అందగత్తే ఎవరు అంటే ఆమె చెప్పింది. ఇది ఎవరు చెప్పిందంటే ఐశ్వర్య రాయి అండ్ సుస్మితా సేన్ వాళ్ళకి జరుగుతోంది, ప్రియాంక చోప్రా అండ్ లారా దత్తా వాళ్ళకి జరిగింది, అండ్ యుక్తా ముఖే వీళ్ళందరూ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో వచ్చిన వాళ్ళు. ఆ సీజన్లో జరిగిన ప్రశ్న అడిగితే గెస్ చేయండి. అమ్మ ఎస్ ఓకే. కానీ అమ్మ ఎవరి అమ్మకు వాళ్ళకమ్మ, మరి అందరికీ ఉండే మదర్ తెరిసా అందగత్తె అని చెప్పింది.
నిజంగా చూడండి, మదర్ తెరిసా ఎట్లుంటుంది ఆమె? ఆగ్నెస్ గోయింగ్షా భోజాక్షు ఆమె అసలు పేరు. ఆగ్నెస్ గోయింగ్షా భోజాక్షు ఆమె పేరు. ఆమె మొహం అంతా ముడతలే ఉంటాయి, చిన్న గింతే ఉంటుంది, 5 ఫీటే. జనరల్గా యూరోపియన్స్ అందరూ మస్తు హైట్ ఉంటారు, కానీ ఆమెకు పొట్టిది. నిజంగా ఇప్పుడు ఇంత పెద్ద ముక్కు. మీరు అనుకుంటున్న నామ్స్ ఏవైతున్నాయో, కులమానాలు ఏవైతున్నాయో, సౌందర్యానికి 34, 24 సంథింగ్, 36 సంథింగ్ ఏదో ఉంది కదా, అనుకున్న కులమానాలకి ఏమాత్రం కుదరని ఒక మానవి. బట్ ఎంత సౌందర్య రాశి, ఎంత గొప్ప అందగత్తే చూడండి ఒక్కసారి. ఆ అందం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె పనుల్లోంచి వచ్చింది, ఆమె కరుణలోంచి వచ్చింది, ఆమె క్షమాగుణంలోంచి వచ్చింది, ఆమె సానుభూతి, ఆమె దయ, ఆమె జాలి, ఆమె హృదయంలోంచి వచ్చింది. ఆ నిర్మల హృదయం. ఆమె స్థాపించిన సంస్థల పేరు నిర్మల్ హృదయ్. కోల్కతాలో ఉండే వాళ్ళందరి అనాథలు, అనార్థులు అందరి కోసం ఆమె చేసిన ఒక పెద్ద వ్యవస్థ అక్కడి నుంచి వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, మిలార్డ్ మదర్ తెరెసా అందగత్తే కాదా? సో దట్ ఈస్ ద బ్యూటీ. సో అట్లా ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా అంటే, అక్కడ అదొకటి. అంటే లక్ష్మి అనేది మనకు చూసిన పర్స్పెక్టివ్లో అందగత్తే ఆమె, ఓకే, చాలా బాగుంటుంది, గొప్పగా ఉంటుంది, ఆభరణాలు, మొత్తం డెకరేషన్, మేకప్ అన్నీ ఉంటాయి. మీరు అనుకుంటున్న ఇప్పుడు మోడర్న్ ట్రెండ్స్ అన్నీ ఒక లక్ష్మిలో కనబడతాయి మీకు. ఏదంటే అది లాస్ట్కి ఐ ల్యాషెస్ కూడా పెట్టుకుంటుంది ఆమె అన్నీ పెట్టుకుంటుంది. అప్పట్లో ఆ వెనకటి కాలంలోనే ఆమె అన్నీ తెలుసు అన్నట్టు. ఆమెకు అన్నీ మీరు అనుకుంటున్న ప్రతిదీ తెలుసు, లోరేల్ నుంచి మొదలుకొని మీకు అన్నీ ఆమెకు అన్నీ ఉంటాయి అన్నట్టుగా. సో ఇక ఉన్నది ఎవరంటే పార్వతి. ఒక దృఢచిత్తం, ఒక లక్ష్యం పట్ల. సో అట్లా ఈ స్త్రీ ఈ మూడింటి సమాహారం. అందుకే చూడండి మన అమ్మలు కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటారు, ఒక విల్ పవర్ ఉన్నదంటే పక్కా ఉంటారు అన్నమాట. అట్లా ఇక ఇంకొక విషయం చెప్తాను. స్త్రీ అనే పదంలోనే అద్భుతం ఉంది. స్త్రీ అనే పదంలోనే అద్భుతం ఉంది. స్త్రీ అనే పదం చూడండి, సా తా రా అంటే తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సా తా రా ఈ 3 పదాలు కలిపితే స్త్రీ, అంతే కదా. స్త్రీ, త రా, ఈ ప్లస్ ఈ, స్త్రీ అని వచ్చింది. ఈ సా తా రా అనేవి దేనికి ప్రతీకలంటే, షడ్దర్శనాలు ఉన్నాయి మనకు. వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, షడ్దర్శనాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి, ఉపనిషత్తులు ఇవన్నీ. వీటిలో షడ్దర్శనాలలో ఒక అద్భుతమైన దర్శనం ఏంటంటే సాంఖ్య ఫిలాసఫీ అని ఉంది. కపిల మహాముని అంటే ఆయన దాన్ని రాశాడు. ఆ సాంఖ్య ఫిలాసఫీలో మానవుడు త్రిగుణుడు అని చెప్తారు. త్రిగుణుడు అంటే 3 గుణాలు ఉంటాయి మనిషికి. ఒకటి ఏంటంటే సత్వగుణం, సెకండ్ది తమోగుణం, థర్డ్ది రజోగుణం అని ఉంటుంది. సత్వగుణం అంటేనేమో మంచి లక్షణాలు అన్నీ ఉండేవి, చాలా గొప్ప లక్షణాలు. అంటే ఓపికగా ఉంటాడు, సహనంగా ఉంటాడు, మర్యాదగా ఉంటాడు, చక్కగా మాట్లాడతాడు, ఎవరిని కోపగించుకోడు, ఎవరి మీద చిరాకు పడడు, చాలా విషయ జ్ఞానం ఉంటుంది, చూడగానే సౌజన్యంగా అనిపిస్తాడు, చిరునవ్వుతో ఉంటాడు, ఎప్పుడు చూసినా వెల్కమింగ్గా అనిపిస్తుంది. అలాంటిది సత్వగుణం. నెక్స్ట్ తమోగుణం, చాలా విక్డ్ థాట్స్ ఉంటాయి, నెగటివ్ థాట్స్ ఉంటాయి. మీకు కనిపించే ఇట్లా బ్రుకుటి ముడివేసి మీసాలు ఇలా పెట్టే విలన్లందరూ తమో గుణానికి సంబంధించిన వాళ్ళే. విలన్లుగా మొత్తం అన్ని ఇక ఎన్ని చెడు లక్షణాలు ఉండాలో ఆక్రమించుకుంటారు, దొంగిలించే గుణం కలిగి ఉంటారు. సో వీళ్ళంతా తమో గుణం. నెక్స్ట్ ఇంకోటి రజోగుణం ఉంటుంది, వీరత్వము, ధీరత్వం, మగధీర, బాహుబలి, అవన్నీ రజోగుణం. అంటే మనం చూడమా మగధీర, బాహుబలి ఇంట్లో ఎంతుకొని కూడా ఎవరంట అనే పాట చూడలేదా మీరు? ఆ పాటలో ఏంది ఎత్తుకొని వెళ్తాడు కదా శివలింగాన్ని. సో అట్లా ఇవన్నీ చేస్తాడు. లాస్ట్కి ఏనుగు తొండం మీద కూడా ఎక్కి ఇట్లా పైకి వస్తాడు చూసినలా. సరే గ్రాఫిక్సే కావచ్చు, దట్ ఐడియా ఈజ్ గుడ్. సో అట్లా ఇదంతా రజోగుణానికి సంబంధించి, వీరత్వానికి, ధీరత్వానికి అది ప్రతీక. సో ఇప్పుడు చెప్పండి, సా స్టాండ్స్ ఫర్ సత్వగుణం, అండ్ తా స్టాండ్స్ ఫర్ తమోగుణం, అండ్ రా స్టాండ్స్ ఫర్ రజోగుణం. సో ఈ 3 గుణాల సంపూర్ణ కలయిక, ఈ 3 గుణాలని మిక్సీలో వేసి బాగా తిప్పి తర్వాత తీస్తే ఎవరు వస్తారా అంటే, అబ్బా పర్ఫెక్ట్, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్. సో స్త్రీ వస్తుంది. సో అంతటి గొప్ప మహిళామూర్తి స్త్రీ. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ చిన్ని విషయాలని
కొన్నింటిని మీ అందరితో పంచుకునే ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆడబిడ్డలందరికీ, అమ్మలందరికీ మరొక్కసారి నమస్సులు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆలూరి అమ్మ. సో అందుకని అంటే మీరు అనుకోవచ్చు ఆ అంటే అమలాపురం అనుకున్నా, కాదు అది అంటావా అది వేరే బ్యాచ్, అదంతా కథ వేరే, అది మనది కాదు, మన కాంటెక్స్ట్ కాదు, మన సబ్జెక్టు కాదు. ఆ అంటే అమ్మే, ఆ అంటే ఆలూరి అమ్మ. సో అందుకని ఆలూరి అమ్మకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ మై జస్ట్ షేరింగ్ ఆఫ్ మై వ్యూస్ విత్ యూ విత్ ఎ పోయం. నేను రాసిన ఒక పోయంతో దీన్ని ముగిద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఒకసారి ఐ విల్ చెక్ ఇట్ ఫర్ ఎ మూమెంట్. వెయిట్ ఫర్ ఎ మూమెంట్. ఒక్కటే ఏంటంటే, భూమి మీద మాత్రమే కాదు, జనాభాలో కూడా, నిజంగా చెప్పాలంటే జనాభాలో కూడా సగమే. బతుకమ్మ పండుగ చేయండి, చూడండి, మనకు బోనాల పండుగ చూడండి, మొత్తం ఆడబిడ్డలే ఉంటారు, మొత్తం టోటల్ మీదే. నిజంగా మదర్ గాడెస్ వర్షిప్ అన్నదానికి ఒక నిలువెత్తు కులమానం తెలంగాణ జనజీవన సంస్కృతిలో అంతర్భాగంగా ఆడబిడ్డల్ని గౌరవించే అత్యంత గొప్ప జీవన విలువ తెలంగాణలో ఉంది. సో అందుకే మనం ఇక్కడ బోనాల పండుగలో అంతా అమ్మ తల్లి ఆరాధనే, మదర్ గాడెస్ వర్షిప్. అండ్ ఇట్స్ వెరీ ప్రిమిటివ్ స్టైల్స్ ఆఫ్ లివింగ్, దట్ ఈస్ మేట్రియార్కల్ సొసైటీ తాలూకు జీవన లక్షణం. అలాగే బతుకమ్మలు కూడా ఆడబిడ్డలే, ఆడళ్ళని పూజించడమే, ఆడళ్ళని గౌరవించడమే, ఆడళ్ళని పొగడ్డమే. సో అది కూడా. సో అందుకని అలాంటి దాంట్లో మనం ఏమనుకుంటామంటే పర్లేదు. సో అది ఆకాశం, నువ్వు నేను సగం, ఆకాశంలో నువ్వు నేను సగం సగం అని అద్భుతమైన కవితలు రాశారు. సో ఆకాశంలో మాత్రమే కాదు, ఇక అంతటా కూడా ఉన్నారు, కానీ మనం అనుకున్నాం. అందుకే ఒకానొక ఆకాశం, నాకైతే మొత్తం ఆకాశం అంటే అమ్మే నా దృష్టిలో. ఎందుకంటే పట్ల పైన ఉంటుంది, మనల్ని ఇట్లా కవర్ చేసుకుంటూ ఉంటుంది, పైనుంచి చూస్తుంటుంది, మన అంతా కమ్ముకుని ఉంటుంది. ఆమె చీర కొంగు చాలు కదా మననంతా కప్పి ఉంచడానికి, ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది కదా. ఆమె గర్భం ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఈ ప్రపంచంలోకెల్లా ద సేఫెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్, ఈ మొత్తం విశ్వంలోనే ద సేఫెస్ట్ ప్లేస్ అంటుంటే గర్భమే, అంతకంటే సేఫెస్ట్ ప్లేస్ లేదు. అందుకే 9 నెలలైనా కూడా మంచిగా అసలు ఎంత కంఫర్ట్గా, ఎంత అద్భుతంగా ఉంటారు పిల్లలు లోపల. సో తర్వాత బయటకు వచ్చినాక అన్ని సమస్యలు. అందుకే బయటకు రావడం ఇష్టపడకనే వాళ్ళు ఏడుస్తారు. అందరు ఎందుకు ఏడుస్తారంటే సైకలాజికల్గా, వై దట్ పర్టికులర్ చైల్డ్ ఏడుస్తారంటే దానికి వెనుక ఒకటి చాలా కారణాలు, బయాలజికల్ కారణాలు ఎన్నప్పటికీ సైకలాజికల్ కారణం ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్లోకి రావడం, దాన్ని భరించలేక, ఒప్పుకోలేక, దాన్ని డెనైయల్ అంటారు, దాన్ని డెనై చేస్తాడు. ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే, లోపల పిల్లాడు డెనై చేస్తాడు, వ్యతిరేకిస్తాడు. అందుకే వాడు అస్సలే రానివాడిని ఇక అట్లా సరే తీసుకొస్తాం, అదొక పెద్ద ప్రాసెస్. వాడు అందుకే మంచి అరే కంఫర్ట్ జోన్లో కూర్చున్నప్పుడు ఎందుకు బయటికి రావాలి చెప్పి, అతను ఎవరికైనా కష్టాలు కొని తెచ్చుకోవాలి ఉంటుందా? సో సేమ్ థింగ్ లైక్ దట్. అన్నీ దొరుకుతున్నాయి కదా, ఆయన ఎట్లా లోపల కూర్చోకంటే అన్నీ దొరుకుతున్నాయి. ఇట్లా కళ్ళు తెరుస్తాడు, చూస్తాడు, విశాల విశ్వం అంతా కనిపిస్తుంది. మీ వెనక ఉన్నాడు చూసినలా, ఆ కృష్ణుడికి, విష్ణుమూర్తికి లోపల ఉన్న పిల్లాడికి ఏమాత్రం తేడా ఉండదు. ఎంత సుకూనుగా ఉన్నాడు చెప్పండి, అంతే సుకూనుగా పిల్లాడు అమ్మ గర్భంలో ఉంటాడు. ఇంకెక్కడో అంత సేఫెస్ట్ ప్లేస్ లేదు. సో అలాంటి ఒక అమ్మకి ఇన్నాళ్ళు నువ్వు భూమి లాంటి దానివి అనుకున్నా, కానీ ఆకాశానివి కూడా అని తెలుసుకున్నా. చిన్నప్పుడు నువ్వు బొమ్మలను, గురుగులను సందుక పెట్టెలో దాచుకున్నట్టు నన్ను కూడా నీ దేహం పెట్టెలో ఎంతో అపురూపంగా దాచుకున్నావు కదా. రోజు రోజుకు నీ దేహంలో నేను ఎదిగిపోతూ నువ్వు తినే ప్రతి ఆహారపు ముద్దని నేనే తినేశాను. నీ నోటిలోని ముద్దని మాయం చేశాను. అయినా లోపలి నా ఆకలిని నీ ఆకలిగా ఈ లోకానికి భ్రమింపజేశావు. లోపలి నా తన్నుకులాటని నీ పెనుగులాటగా లుంగలు చుట్టుకుపోయావు. గర్భాంతరిక్షంలో నేను జీరో గ్రావిటీనై సంచరిస్తుంటే పళ్ళ మధ్య నొప్పిని బిగించి పెదాలతో నిండుగా నవ్వావు. నిజంగా చూడండి అమ్మ ఎంత గొప్పది. లోపల మనం ఒక అంతరిక్షంలో, స్పేస్లో, అక్కడ ఏంది జీరో గ్రావిటీలో ఉన్నట్టే ఉంటాం. నిజంగా భూమి మీద ఉన్నా కూడా గర్భంలో ఉన్నప్పుడు ఎవరికీ గ్రావిటీ లేనేలేదు, గ్రావిటేషన్ పవరే లేదు. గ్రావిటేషన్ పుల్ అంటాం కదా, ఆ భూమి గురుత్వాకర్షణ శక్తి, పెద్ద అయస్కాంతము, మనం డైలాగులు చదువుకున్నాం కదా చిన్నప్పుడు, అవి ఏవి దీంట్లో పనిచేయవు. ఒక అంతరిక్షంలో వెళ్తున్నప్పుడు ఎట్లా అయితే
ఆ జీరో గ్రావిటీలో ఉంటామో, ఉమ్మనీరులో ఉన్న పిండము కూడా, బాలుడు బాలిక కూడా అలాంటి ఒక జీరో గ్రావిటీనే కలిగి ఉంటుంది. అందుకని జీరో గ్రావిటీనే సంచరిస్తుంటే పళ్ళ మధ్య నొప్పిని బిగించి పెదాలతో నిండుగా నవ్వావు. నాకు ఈ లోకం నుంచి ఆహ్వానం అందిన క్షణాన నన్ను స్వాగతించడానికి నిన్ను నువ్వు రెండుగా చీల్చుకున్నావు. నిన్ను విధ్వంసం చేసుకొని నన్ను ఈ విశ్వంలో సృష్టించావు. నీ తరతరాల జ్ఞానాన్నంతా పేగు కార్డుతో నాలోకి డౌన్లోడ్ చేసి నా కేరింతల, బోసినవ్వుల, ఉత్తుత్తి ఏడుపుల, పొరలాటల, పారాటల, తప్పటడుగుల, తప్పుడు మాటల, అక్షరాభ్యాసాల జీవితాధ్యయనాలలో నా చుట్టూ 360 చేతులతో, అష్టదిక్కుల దృక్కులతో నన్ను కాపాడుకున్నావు. చందమామని చూపించి నాలో భావుకతని పెంచింది నువ్వే. బూచాడని చెప్పి నాలో చైతన్యాన్ని రగిల్చింది నువ్వే. అనగనగనగనగా కథలతో నన్ను విజేతగా నిలిపింది కూడా నువ్వే. నా కోసం అన్నీ త్యాగం చేసి నా నవ్వులలోనే నీ సంతోషాన్ని వెతుక్కుని, నా సాఫల్యంలోనే నీ జీవిత పరమార్థాన్ని అన్వేషించి ఏమీ లేని నన్ను అన్నీ ఉన్నవాడిగా అనుగ్రహించింది నువ్వే కదా. అక్షరాల అడవిలో కాటు కలిసినప్పుడు, అనుభవ రాహిత్య పెడారిలో తడబడినప్పుడు, ఆశల క్రాస్ రోడ్స్లో ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు దిక్సూచివి, ఒయాసిస్సువి, సిగ్నలింగ్ లైట్వి నువ్వే కదా. నా ఇష్టాలనే నీ ఇష్టాలుగా మార్చుకొని, నా కలలనే నీ కలలుగా స్వప్నించి, నా అడుగు జాడల్లో నీ ఆకాంక్షల ముగ్గులని మురిపంగా చూసుకున్నది నువ్వే కదా. అమ్మా, భూదేవి ఎత్తిన మానవ జన్మం నువ్వు, దేవుడు వేసిన వంతెన నువ్వు, నా ఆజన్మాంత సహచరివి నువ్వు, నా ఆకాశం నువ్వు, నా అమ్మవు నువ్వు. ఇది అమ్మలకి, అమ్మాయిలకి, అమ్మమ్మలకి, మొత్తంగా మహిళలకి అందరికీ నేను ఇస్తున్న ఒక చిన్న ట్రిబ్యూట్. అండ్ ఇంతకంటే నేనేం చేయలేను. పాపం చాలా అభిమానం, చాలా గౌరవం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మలందరూ అంటే ఇష్టం. అందరికీ దండాలు, అందరికీ శారదులు. థ్యాంక్ యూ సో మచ్. ఒక దాదాపు ఒక గంట సేపు మనం వేరే లోకల్లోకి వెళ్ళొచ్చాం కదా. నేను ఇదే మొదటిసారి హరికృష్ణ గారు మాట్లాడటం. ఆయన చూశాను, కొంచెం చిన్న పరిచయం ఉంది కానీ వినలా మీ ఉపన్యాసం ఎప్పుడు. నేను ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాం అందరం. చాలా అద్భుతంగా మనకి మంచి సందేశాన్ని ఇచ్చారు. అమ్మ గురించి, అమ్మాయిల గురించి, అమ్మమ్మల గురించి, అందరి గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా మీరు ఆలస్యమైన, మీరు మీ ఉద్యోగ విధుల్లో మీరు రాలేకపోయినా మా మీద అభిమానంతో వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు రాలేరేమో అనుకున్నాను నేను. ఇంకా ఆయన అదే మాట ఇచ్చారు, వచ్చారు, మీరు నిలుపుకున్నారు, అది విశేషం. వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి.